ఇప్పుడు బావని పుస్తీయం అంటాను, బావేమో పుస్తీయని అంటాడు. నీ వల్లనే కలప, నేను నా పుస్త నేను తీసుకొని నా వల్లనే కలపవచ్చని అంటాను. నీ పుస్త నీకు నీ వల్లనే కలని అంటాను నీ బావ. ఎందుకంటానంటే వాళ్ళ గ్రామాలలో ఎట్టుంటదంటే కళ్ళు సారా మస్తుగా తాగి పిల్లల్ని ఇబ్బంది పెట్టే రోజులు చాలా ఉంటాయి. అట్నే కాకోకుండా వాడు తాగొచ్చిందే కాక తాగొచ్చిన తర్వాత అలా మూలనున్న ముళ్ళుగర్ర తీసుకొని రకరకాలుగా హింసిస్తూ దెబ్బలు కొడతాడు. అందుకే ఎన్నడు కొట్టాను ఆ మొగుడు అమ్మ అని అంటూ మీ ఆయన నిన్ను ఎప్పుడైనా కొట్టిండా ఆ ముళ్ళుగర్ర తీసుకొని? నన్ను కొట్టిన దెబ్బలు మస్తు కొట్టిండా? అయితే మరి ఆ కొట్టుడు మీద ఒక పాట ఉంది కదా, ఎన్నడు కొట్టన్నా మొగుడమ్మో నేనేమి చేద్దు, ఏటి కర్రతోని కొట్టినమ్మో నేనేమి చేద్దు. పాడమ్మా, ఆ పాట పాడు. నీ నోటుతో పాడితే బాగుంటది కాబట్టి మంచి పాట పాడు, అది పాడు. ఎన్నడు కొట్టన్నా మగాడమ్మా నేనేమి చేద్దు, ఏటి కర్రతోని కొట్టినమ్మా నేనేమి చేద్దు. ఎన్నడు కొట్టన్నా మొగుడమ్మో నేనేమి చేద్దు, ఏటి కర్రతోని కొట్టినమ్మో నేనేమి చేద్దు. ఎన్నడు కొట్టన్నా మగాడమ్మా నేనేమి చేద్దు, ఏటి కర్రతోని కొట్టినమ్మా నేనేమి చేద్దు. ఎన్నడు కొట్టన్నా మొగుడమ్మో నేనేమి చేద్దు, ఏటి కర్రతోని కొట్టినమ్మో నేనేమి చేద్దు. దెబ్బలిన్న నాయి వల్లమ్మా నేనేమి చేద్దు, సద్దబూరలాగా బంగనమ్మా నేనేమి చేద్దు. దెబ్బలిన్న నా వల్లమ్మో నేనేమి చేద్దు, సద్దబూరలోనే బంగినమ్మో నేనేమి చేద్దు. దెబ్బలిన్న నాయి వల్లమ్మా నేనేమి చేద్దు, సద్దబూరలాగా బంగనమ్మా నేనేమి చేద్దు. దెబ్బలిన్న నా వల్లమ్మో నేనేమి చేద్దు, సద్దబూరలోనే బంగినమ్మో నేనేమి చేద్దు. చుట్టుపక్కల ఒక్కలంతమ్మా నేనేమి చేద్దు, ఇట్ల కన్న తంగి చూడరమ్మా నేనేమి చేద్దు. చుట్టుపక్కలమ్మల కలమ్మో నేనేమి చేద్దు, ఇంట్ల కన్న తొంగి చూడరమ్మో నేనేమి చేద్దు. చుట్టుపట్టు ఒక్కలంతమ్మా నేనేమి చేద్దు, ఇట్ల కన్న తంగి చూడరమ్మా నేనేమి చేద్దు. చుట్టుపక్కలమ్మల కలమ్మో నేనేమి చేద్దు, ఇంట్ల కన్న తొంగి చూడరమ్మో నేనేమి చేద్దు. బాధట్లుండమ్మో గల్లమ్మా నేనేమి చేద్దు, చూడలేక వాటం వస్తేనమ్మా నేనేమి చేద్దు. బాధట్లున్న మా గోళ్ళమ్మో నేనేమి చేద్దు, చూడలేక అడ్డం వస్తేనమ్మో నేనేమి చేద్దు. బాధట్లుండమ్మో గల్లమ్మా నేనేమి చేద్దు, చూడలేక వాటం వస్తేనమ్మా నేనేమి చేద్దు. గోళ్ళమ్మో నేనేమి చేద్దు, చూడలేక అడ్డం వస్తేనమ్మో నేనేమి చేద్దు. చూడలేక వాటం వస్తేనమ్మా నేనేమి చేద్దు, మారమాన మంట కట్టేనమ్మా నేనేమి చేద్దు. చూడలేక అడ్డం వస్తేనమ్మో నేనేమి చేద్దు, అనుమాన మంట కట్టినాడే నేనేమి చేద్దు. చూడలేక వాటం వస్తేనమ్మా నేనేమి చేద్దు, మారమాన మంట కట్టేనమ్మా నేనేమి చేద్దు. చూడలేక అడ్డం వస్తేనమ్మో నేనేమి చేద్దు. మారమాన పాడుగానమ్మా నేనేమి చేద్దు, పెద్ద బిడ్డ పెళ్లికి ఎదిగినాదా నేనేమి చేద్దు. మారుమాన పాడగానమ్మో నేనేమి చేద్దు, పెద్ద బిడ్డ పెళ్లికి ఎదిగినమ్మో నేనేమి చేద్దు. మారమాన పాడుగానమ్మా నేనేమి చేద్దు, చిన్న బిడ్డ పెళ్లికి ఎదిగినాదా నేనేమి చేద్దు. ఎన్నడు కొట్టన్నా మగాడమ్మా నేనేమి చేద్దు, ఏటి కర్రతోని కొట్టేనమ్మా నేనేమి చేద్దు. ఎన్నడు కొట్టన్నా మొగుడమ్మో నేనేమి చేద్దు, ఏటి కర్రతోని కొట్టేనమ్మో నేనేమి చేద్దు. ఎన్నడు కొట్టన్నా మొగుడు కొట్టిండు. కొట్టిన తర్వాత మరి నువ్వేమన్నా తిరగబడ్డావా, మీ అమ్మాయి ఏమన్నా అన్నారా? మరి ఎట్లున్నది ఆ రోజు సిచ్యువేషన్, మీ ఇంట్లో పరిస్థితి? ఏమంటా సార్, ఎంతైనా భర్త కొడితే పడాలి, తప్పది. అంతే ఇక. అవును, భర్త భార్య అనేది ఉంటాయి సార్, తిరగబడితే తెలివే ఉందాడ మనకు. ఓకే ఓకే, అంత ఓపిక ఉంది కాబట్టి ఇవాళ నీ ఇద్దరు పిల్లల్ని మీ ఆయన లేకపోయినా పెంచి పెద్ద చేసి మంచిగా చదువును అందించి నువ్వు. ఏం చదువుతున్నారమ్మా నీ పిల్లలు ఇద్దరు? నా పిల్లలు బుజ్జి 12 అయిపోగానే పెళ్లి చేసిన, 17 సంవత్సరాలకే చేసిన సార్. ఓకే, ఇక చిన్నోడు 13 చదువుతుండు. ఓకే. సరితమ్మా, సార్ జానపదాలు పాడినవు, చాలా చక్కగా బాగుంది. అట్లనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మీకేమైనా పాటలు వచ్చా? వస్తే సార్, పాట కట్టుకున్నా సార్, మాకు ఇండ్లు ఇవ్వాలి మాకు రేవంత్ రెడ్డి మీద. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి ఇంటే నీ పాట ఖచ్చితంగా మీకు ఇల్లు ఇస్తారు. మీకు ఎమ్మెల్యే ఎవరు? మందుల సామ్యాల్ గారు వస్తారా? మందుల సామ్యాల్ అన్న కాంగ్రెస్, ముఖ్యమంత్రి గారి కాంగ్రెస్, మీరు కాంగ్రెస్ అభిమానం. మందుల సామ్యాల్ అన్న ఇద్దరు గురించి పాడండి. మీకు ఖచ్చితంగా ఈసారి ఇళ్ళ జాగా ఇల్లు ఖచ్చితంగా వస్తుంది. మా ఛానల్ వాళ్ళకి చూపిస్తాం, మేము మీ గురించి కూడా వాళ్ళకి చెబుతాం. పాడమ్మా ముఖ్యమంత్రి గారి మీద. దండెనక దండెచే కాంగ్రెస్ వచ్చే పోరాటదారుల్లో, దండెనక దండెచే కాంగ్రెస్ వచ్చే పోరాటదారుల్లో, దండుల రేవంతన్న ముందున్నాడమ్మా పోరాటదారుల్లో. దండుల
సరితమ్మ సార్ 15 సంవత్సరాల క్రితం నీ భర్త చనిపోయాడు. అవును. 2 పిల్లల్ని పెట్టుకొని తల్లిగారి ఇంటికి వచ్చి వాళ్ళని పెంచి పెద్ద చేసావు. ఇప్పటి వరకు నీకు ఉండటానికి ఇల్లు లేదు, ఇంటి స్థలమూ లేదు. నీవు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అభిమానంతో పాట పాడావు. మీ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సావిలన్న మీద కూడా చక్కటి పాట పాడావు. అలాగే అవకాశం వచ్చినప్పుడు సీతక్క మీద కూడా పాట పాడు. ఈసారి ఈ వీడియోని మా ఛానల్ ద్వారా ముఖ్యమంత్రి గారు, మీ ఎమ్మెల్యే గారు మందుల సామేల్ గారు వింటారు. మేము చూపిస్తాం. ఖచ్చితంగా మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేటట్టు మేము కూడా రికమెండ్ చేస్తాం. నీకు ఖచ్చితంగా ఈసారి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలి. అవును సార్. రేవంత్ రెడ్డి వినాలని కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారికి మాకు పేదలను అందరినీ జర రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని బయటికి తీస్తాడని సంతోషిస్తున్నాం సార్. ఓకే, ఇల్లుకి అప్లై చేసుకున్నావమ్మా? దరఖాస్తు చేసుకున్నావా? దరఖాస్తు ఓకే, ఇప్పుడు నడుస్తుంది సర్వే. వచ్చి అయిపోయిందా మీది? 3 రోజులు అవుతుంది కదా, అయిపోలే ఇంకా రాలే మీ దగ్గరకు రాలే. ఓకే, తప్పనిసరిగా వస్తుంది. మీ ఎమ్మెల్యే గారికి కూడా మేము కూడా రికమెండ్ చేస్తాము. మీలాంటి వాళ్ళకి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఇండ్లు ఇస్తారు.